అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. కొడాలి నాని ఈ పేరు చెబితే 2019 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు ఒక ఫైర్ బ్రాండ్. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతను ఎవరినైనా సరే ఏకపక్షంతో, ఏకపదంతో, ఏకవచనంతో బూతులు మాట్లాడుతూ వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడాలి అంటే కొడాలి నాని తర్వాతే. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఏకవచనంతో మాట్లాడుతూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ బూతులు మాట్లాడాలి అంటే కొడాలి నాని తర్వాతే. ఎందుకయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఇష్టం. ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలన్నా, ఆయన దృష్టిలో పడాలన్నా ఎదుటివారిని బూతులు తిట్టాల్సిందే. ముఖ్యంగా ఇందులో కొడాలి నాని అగ్రగణ్యులు అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే మెగాస్టార్ అని లేదు, రజనీకాంత్ అని లేదు, సూపర్ స్టార్ అని లేదు, చంద్రబాబు నాయుడు అని లేదు, లోకేష్ అని లేదు, పవన్ కళ్యాణ్ అని లేదు, ఎవరు ఓన్లీ జగనాయ నమః ఈ మంత్రంతో జగన్ని ప్రత్యక్షం చేసుకోవడానికి విపరీతమైన బూతులు మాట్లాడుతూ ఎదుటి వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మాట్లాడడంలో కొడాలి నానికి పెట్టింది పేరు. ముఖ్యంగా మీకు ఇక్కడ ఒక చిన్న బిట్ ఒకటి ప్లే చేస్తాం మీకు గుర్తు చేయడం కోసం. ఒకసారి చూడండి. నువ్వు ఈరోజు ఇంత నిష్ఠ దరిద్రుడిలాగా, శనిగాడిలాగా, జామాత దశమగ్రహంలాగా ఈ రాష్ట్ర ప్రజల నీకు కాండ్రించి ఉమ్మేసినా కూడా సిగ్గు లేకుండా ఇంకా వచ్చి ప్రజల ముందు ఉపన్యాసాలు చెబుతావు. నువ్వు వద్దురా బాబు శనిగాడి రాష్ట్రం వదిలి పోరా సన్నాసి అని చెప్పినా కూడా జలగలాగా పట్టుకుని ఇక్కడ మళ్ళీ 2024లో ఎవరినో బయటికి పంపిస్తా, ఈ రాష్ట్రాన్ని కాపాడతా. నువ్వెవడరా బాబు కాపాడతాక? నువ్వు వద్దురా బాబు శనిగాడివి, నువ్వు పెద్ద సన్నాసివి, వెదవ్వే, నువ్వు పోరా బాబు అని చెప్పి నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావని చెప్పి నీకు 23 సీట్లు పరిమితం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా 74 ఏళ్ళు సచ్చిని ఎందుకు బతికున్నావో తెలియదు. ఇది ఇలా తన మార్కుని చూపించుకోవడానికి తహతలాడేవారు కొడాలి నాని. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక వెలిగిపోయారు మాజీ మంత్రి కొడాలి నాని. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పుడే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్పటికే ఆయన 2 సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే ఇక వైసీపీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎనలేని ప్రాతినిధ్యం ఇచ్చారు. 3 సార్లు ఆ పార్టీ తరఫున పోటీ చేసి 2 సార్లు గెలిచారు కొడాలి నాని. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అదే సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి సైతం దిగజారిపోయింది. దీంతో 2029 ఎన్నికల్లో కొడాలి నాని పోటీ చేస్తారా లేదా అనేది హాట్ టాపిక్ అయిపోయింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన విషయంలో వేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ప్రచారం నిజం ఇది పక్కన పెడితే టీడీపీ ద్వారా ఎంట్రీ తెలుగుదేశం పార్టీలోకి ఇచ్చినటువంటి కొడాలి నాని మరి 2004, 2009 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ 2 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. అయితే వైసీపీ ఆవిర్భావ సమయంలో చంద్రబాబు నాయకత్వాన్ని విభేదించి టీడీపీకి గుడ్ బై చెప్పారు కొడాలి నాని. వైసీపీలో చేరిన తర్వాత నాటి నుంచి చంద్రబాబుతో పాటు లోకేష్పై వ్యక్తిగత దాడి చేస్తూ వచ్చారు. ఏది ఏమైనా మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. కొద్ది కాలంలోనే కొడాలి నాని మరలా ఆ ఓటమి నుంచి తేరుకుని యాక్టివ్ అవుతున్నారు అనుకునే సమయంలో అనారోగ్యం వెంటాడింది. ఇక గత ఏడాది ఆయన హైదరాబాద్కు మాత్రమే పరిమితమయ్యారు. గుడివాళ్ళ సైతం పెద్దగా కనిపించలేదు. ఈ ఏడాది సంక్రాంతి వేడుకలకు సైతం చాలా దూరంగా ఉన్నారు కొడాలి నాని. ఇక గుడివాడ వైపు చూసే అవకాశం లేదని ప్రచారం నడుస్తుంది. ఇక పార్టీ కార్యక్రమాలు లేవు. ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు జరగడం లేదు. పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించిన నాయకుడు లేడు. ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ హైకమాండ్ ఇక్కడ నాయకత్వం మార్పుపై సీరియస్గా దృష్టి పెట్టినట్లు ప్రచారం నడుస్తుంది. ఎందుకు అనంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ సమిష్టి కృషితో ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకుని వస్తూ మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ ఈ విధంగా ముందుకు వెళుతున్నారు అని అంటే మరి 2029 సంవత్సరంలో వచ్చే ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాలని చెప్పాలి. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడలో మరి అక్కడ నాయకత్వంపై దృష్టి పెట్టినట్లు ప్రచారం నడుస్తుంది. ఇక కొడాలి నాని ప్లేస్లోకి ఒక ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాతను తెర మీదకు తీసుకొస్తున్నట్లు సమాచారం. అంగబలంతో పాటు ఆర్థిక బలంపై ఆపై కమ్మ సామాజిక వర్గం కావడంతో జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. అంటే త్వరలోనే గుడివాడకు వైసీపీ ఇన్ఛార్జిగా ఆయన పేరు ప్రకటిస్తారని ప్రచారం నడుస్తుంది. మరి కొడాలి నానిని పక్కన పెట్టారన్న ప్రచారం కూడా నడుస్తుంది. ఏది ఏమైనా కొడాలి నాని నోటి దురుసుతనం వల్ల, నోటి దుందుడుకుతనం వల్ల వైసీపీ పార్టీకి అక్కడ ఓడిపోవడం జరిగిందని, ఇట్లాంటి ఫైర్ బ్రాండ్లు అని చెప్పుకునే నాయకులందరూ నోటి దూల వల్ల వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. మరి మళ్ళా వీళ్ళని ఇక్కడే ఉంచితే మరొక ప్రమాదం జరగకపోదు, మళ్ళీ మనం
ప్రతిపక్షానికైనా సీట్లు వస్తాయో రాదో అన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇక గత ఎన్నికల్లో కొడాలి నాని కీలక ప్రకటన కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కూడా చెప్పారు. అయితే తన సోదరుడు కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన వేరేలా ఉంది. కొడాలి నానిని గుడివాడ నుంచి తప్పించేసి పార్టీలో కీలకమైన బాధ్యతలను కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ఇక 2029లో పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ పదవి కానీ ఆయన కేటాయిస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం కూడా నడుస్తుంది. మరి అందులోనూ ఎంత వాస్తవం ఉందో చూడాలి. ఏది ఏమైనా గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నానిని బయటకు తీసుకుని వచ్చి అక్కడ మరింత బలాన్ని పుంజుకునేటట్టు ఒక సినిమా ప్రొడ్యూసర్కి సీటుని కేటాయించి మరి గుడివాడ రాజకీయాలు నడిపిస్తారని తెలుస్తుంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీ నుంచి ఉండాలి అన్నది జగన్ సంకల్పంగా తెలుస్తుంది. మరి ఏం చేస్తారో, ఎలా ముందుకు తీసుకుని వెళ్తారో అన్న విషయం పక్కన పెడితే ఇప్పటికే వైసీపీ పార్టీకి చాలా డ్యామేజ్ తీసుకుని వచ్చారు కొడాలి నాని, రోజా, పేర్ని నాని. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వైసీపీ పార్టీ పతనానికి కారణమైంది వీళ్ళే అన్న హాట్ టాపిక్ కూడా ప్రజల్లో నడుస్తుంది. మరి 2029 సంవత్సరంలో వచ్చేటటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ దేనిని బేస్ చేసుకుని ప్రజల్లోకి వెళుతుంది, దేనిని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి సక్సెస్ అవుతుంది అన్న విషయంలో దృష్టి పెడితే జగన్మోహన్ రెడ్డికి తెలియనిది చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకు అనంటే అప్పుడు 2019 సంవత్సరంలో వాళ్ళ నాన్నగారు యొక్క సింపతితో గెలిచారు అన్న అభిప్రాయం ప్రజల్లో చాలా గట్టిగా పాతుకుపోయింది. కానీ ఈ 5 సంవత్సరాలు 2024 సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఒక లెక్కర్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే నిత్యావసర సరుకుల వరకు ప్రతిదీ కూడా అక్రమాలు, అన్యాయాలు ఇట్లా నడుస్తూనే పోతున్నాయి. ఇట్లా మరొక్కసారి అధికారం కట్టబడితే వైసీపీ పార్టీకి మరి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ అడుగు తినాల్సిన పరిస్థితి వచ్చేదేమో అన్న మాటలు ప్రజల్లోంచి వస్తున్నటువంటి సందర్భం. ఏది ఏవైనా ఇక్కడ కొడాలి నాని లాంటి ఫైర్ బ్రాండ్గా చెప్పుకునే నాయకులందరికీ కూడా స్థానచలనాలు పక్కా గ్యారంటీ అన్న మాట అయితే వినబడుతుంది. మరి అందులోనూ ఎంతమంది నాయకులను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకుంటారు, ఎంతమందికి హ్యాండ్ ఇస్తారన్నది కూడా అర్థం కాని పరిస్థితి. అందుకనే కొడాలి నానిని రాజకీయాల నుంచి పక్కన పెట్టారన్నది హాట్ టాపిక్గా మారింది. ఏది ఏమైనా కొడాలి నాని లాంటి నాయకులు మళ్ళా వైసీపీ పార్టీలోకి వస్తున్నారు అని అంటే వాళ్ళ వల్ల డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని జగన్ ఇప్పటికే గుర్తించారు అన్నట్టు సమాచారం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.